నువ్వు మా మనవరాలి ఫ్రెండ్ కదూ? అవును బామ్మ. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి, ఏమైనా కుదిరేలా ఉన్నాయా అమ్మా? లేదు బామ్మ, నా క్రైటీరియాకి తగిన వాడు అసలు దొరకటమే లేదు. ఇందుకీ అలాంటి వాడు కావాలేమిటి? నేను చేసుకోబోయేవాడు హీరోలాగా ఉండాలి, సూపర్ ఇంటెలిజెంట్, స్మార్ట్, ఫిట్ ఉండాలి, బాగా సంపాదించాలి, చాలా బాగా మాట్లాడాలి, వంట కంపల్సరీ వచ్చి ఉండాలి, ఇంటి పని అంతా నాకు సాయం చేయాలి, కానీ నేను చెప్పినట్టే వినాలి, నన్ను మహారాణిలాగా చూసుకోవాలి, మా పేరెంట్స్ అయితే తన సొంత పేరెంట్స్ లాగా చూసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చి ఒక 2 రోజులు ఉంటారంటే ఓకే, కానీ నన్ను వాళ్ళతో కలిసి ఉండమంటే మాత్రం నా వల్ల కాదు. ఇక అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అనవసరమైన తలనొప్పి, సో వాళ్ళెవ్వరూ ఉండకూడదు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు. అయితే ఇంకేమమ్మా, వెంటనే వీడి చేసేసుకో. నీకు సరైన ఏడు చూడు. చూడు, అచ్చ రోబో సినిమాలో 2 రజనీకాంత్ లాగా లేడు. పైగా నువ్వు కోరుకున్నట్టు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు, అసలు అమ్మా నాన్నే లేరు, కాబట్టి గొడవే లేదు, ఏ బాధ్యతలు లేవు, ఉండవు. నువ్వు ఎంత చెప్తే అంత. మీ నాన్నని ఓ 30 నుండి 85 లక్షలు రెడీ చేసుకోమనమ్మా. ఇప్పుడు ఆ మాత్రం పలుకుతోంది మరి. కాదు, కొంచెం చవకగా కావాలంటే చైనా పీస్ తెప్పిద్దాంలే, లేదు అమెరికా సరుకే కావాలి అని అంటే ఓ 2 ఏళ్ళు ఆగు. ఇలాన్ మస్క్ 25 లక్షలు చేసేస్తానన్నాడుగా, అవి రెడీ అయిపోగానే పెళ్లి చేసేసుకుంది. కానీ ఏమో జోక్ చేస్తున్నావు కదా బామ్మ. ఇందులో జోకే ఉందే నీ మొహం. కొంపతీసి నువ్వు కావాలనుకున్న క్వాలిటీస్ అన్ని ఉన్న మనిషి కోసం వెతుకుతున్నావా ఏమిటి? అలా అయితే నీకు ఈ జన్మకేమిటి, వచ్చే జన్మ కూడా పెళ్ళవదు. అసలు పెళ్లి సంగతి మర్చిపో చెప్తాను.